అదేవిధంగా ఏదైతే ఈ భారతదేశం ఉందో మనందరి దేశం ఇది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో 2 ముక్కలు చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు చేసినారంటే ఏదైతే అఖండ భారతదేశం ఉందో దాన్ని అదే విధంగా దాన్ని పెడితే అమెరికా వాళ్ళు కానీ, ఇజ్రాయిల్ వాడు కానీ, బ్రిటిష్ వాడు కానీ, ఇంకొకడు కానీ మా ఇళ్లలో పనిచేసుకొని బ్రతికే పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి మేధావి శక్తి ఎక్కువ, దేశం మీద ప్రేమ ఎక్కువ, ఈ మట్టి మీద మమకారం ఎక్కువ. అటువంటిది కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేసి దాన్ని కానీ మేము పగలగొట్టేస్తే వీళ్ళు కులాలు మతాలను కొట్టుకుంటుంటారు, మనం హ్యాపీగా ఉండొచ్చని ఒక ఆలోచనతో ఇండియా పాకిస్తాన్ అని 2 ముక్కలు చేశారు. ఇండియా పాకిస్తాన్ అని 2 ముక్కలు చేసిన తర్వాత ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో, ఎవరైతే ఈ భరతమాతను ఇష్టపడని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే గోరా బిస్తర్ సంకలు పెట్టుకొని పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. వాళ్ళు పాకిస్తాన్కి పోతూ పోతూ భారతదేశంలో ఉండిపోయిన ముస్లింలు ఎవరైతే ఉన్నారో మీ వీళ్ళ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఒక నినాదం ఇచ్చారు, మీరు భారతదేశంలో ఉండబాకండి, మా తోడు పాకిస్తాన్కి వచ్చేయమని చెప్పి. ఆ రోజు మా పెద్దలు చెప్పిన ఒక మాట మేము వేళలా మా గుండెలలో మా బ్రెయిన్లో పెట్టుకోవాలా. ఈ తల్లి ఒడిలో పుట్టినాము, చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోతాము. ఈ తల్లి ఒడిలో పుట్టినాము, చచ్చిపోయిన తర్వాత ఇదే తల్లి ఒడిలో ఇదే మట్టిలో మేము కలిసిపోతాము. ఖాజా గరీబున్ నవాజ్ ఇక్కడ ఉన్నాడు, ఖాజా బందే నవాజ్ ఇక్కడ ఉన్నారు, బాబా ఫక్రుద్దీన్ ఇక్కడ ఉన్నారు, బారా షహీద్లు ఇక్కడ ఉన్నారు, ఖాజా నాయబ్ రసూల్ ఇక్కడ ఉన్నారు, అదేవిధంగా కాళే షాఫీ మస్తాన్ వల్లి ఇక్కడ ఉన్నారు. ప్రపంచంలో ఉన్న అజ్మీర్ కానివ్వండి, ఖాజా నిజాముద్దీన్ ఔలియా కానివ్వండి, అదేవిధంగా ఎంతోమంది హాజీ అలీ దర్గా కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ దేశంలో వచ్చేసి ఈ దేశం మట్టిలో విలీనమైపోయినారు మా పూర్వీకులు. ఈ దేశాన్ని వదిలి మేము ఎక్కడికి బయటికి వెళ్ళాము. అయితే ఏదైతే బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసి భారతదేశానికి శక్తివంతమైన దేశంలాగా చేయకుండా కుట్ర చేసినారో అదే కుట్రను ఈరోజు పాలకులు ఏం చేస్తున్నారంటే ముస్లింలకు హిందువులకు తగాదాలు పెట్టి లేదా ముస్లింలకు తగాదాలు పెట్టి విచ్ఛిన్నం చేసేస్తున్నారు. భారతదేశంలో మన హక్కులను మనం సాధించుకోవాలంటే భారతదేశ సంపదలో ఏదైతే భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన వాటా ఉందో దాన్ని మేము తీసుకోవాలంటే ఈ టీ బంకుల దగ్గర, కిల్లి కొట్టుల దగ్గర నువ్వు తెలుగుదేశం, అతను కాంగ్రెస్, ఇతను వైసీపీ, అతను బీజేపీ అని చెప్పి మేము సంకల్పం పట్టుకుంటే కాదు. ఒక మనిషి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అన్నం తింటారు, కర్ణాటకలో సంగటి తింటారు, అదేవిధంగా మనం ఢిల్లీ ఆ ప్రాంతాల్లో కానీ వెళ్తే రొట్టె తింటారు, ఇంకొక ప్రాంతానికి పోతే ఇడ్లీ సాంబార్ తింటారు. ఏది తిన్నా కానీ కడుపు నింపుకోవడానికే, ఏ రాజకీయ పార్టీలో మేము ఉన్నా కానీ మా హక్కులను సాధించుకోవడానికే. ఆ నాయకులు వాళ్ళ కూతుర్నిచ్చి మీకు పెళ్లి చేయడు, లేదా ఈ నాయకుడు వాళ్ళ కూతుర్నిచ్చి మీకు పెళ్లి చేయడు. నాయకుడు పుట్టినరోజు, నాయకుడు కుక్క పుట్టినరోజు, నాయకుడు బిడ్డ పుట్టినరోజు, నాయకుడు పెళ్లి చేసుకున్న రోజు, నాయకుడికి విడాకులైన రోజు, నాయకుడికి ఒడుగులైన రోజు, నాయకుడికి ఇంకా ఏదైనా రోజు మేము పోయి కూర్చొని ఉంటాం ఇంటి దగ్గర. ఆయనకి ముందు మేము విషయం చెప్పాలని చెప్పి. ఏ ఒక్క నాయకుడైనా కానీ కార్యకర్త పుట్టినరోజుకి వాడి ఇంటికి వచ్చి కేక్ కోసి అన్న నీకు జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి ఏ పార్టీ నాయకుడు కానీ, అది వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్ట్ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ ఒక సామాన్య కార్యకర్త ఇంటికి వచ్చి చెప్పిన సందర్భం ఏదైనా మీ ఊర్లో ఉంటే నాకు చెప్పండి. మీరు చెప్పిన మాట నేను వింటాను. ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఎవ్వరు కొట్టుకోరు, ఈ రాజకీయ నాయకుల బిడ్డలు వాళ్ళు ఎవ్వరు కొట్టుకోరు, వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. ఎలక్షన్లలో ఓడిపోతే బెంగళూరుకో పక్క రాష్ట్రాలకు పోయి వ్యాపారాలు చేసుకుంటారు, లేదా అమెరికాకో, స్విట్జర్లాండ్కో, సింగపూర్కో, ఆస్ట్రేలియాకో వెళ్ళిపోతారు. ఉదయం లేస్తే ఒకరి ముఖాలు చూసుకోవాల్సిన మేము, ఉదయం లేస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బ్రతకాల్సిన మేము, ఉదయం లేస్తే ఒకే మసీదులో నమాజులు చదవాల్సిన మేము, ఎవరైనా చచ్చిపోతే 4 ఖాందా ఇవ్వాల్సిన మేము, కేవలం ఈ రాజకీయ పార్టీల జెండాల కోసం ఒకళ్ళని ఒకళ్ళు అసహించుకొని పోతున్నామంటే అల్లా యొక్క ఆజ్ఞను, మొహమ్మద్ ప్రవక్త గారి ఆజ్ఞను మేము ధిక్కరించిన వాళ్ళం అవుతున్నాం.